ఓం నమ శివాయ. మిథున్ రాశి వారు. మిథున్ రాశి అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మిథున్ రాశి కిందకు వస్తారు. మిథున్ రాశి అధిపతి బుధుడు. అలాగే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మిథున్ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి. ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, లేకపోతే ప్రాపర్టీస్ చెక్ బౌన్స్, ఇలా న్యాయపరమైనటువంటి పోరాటాల మధ్య నలిగిపోతూ ఉన్న జంటలని నేను చాలామందిని చూశాను. సో వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా బెనిఫిట్ కాబోతుందని చెప్పచ్చు. కాబట్టి మీ కోర్టు వ్యవహారాలు కానీ, వివాదాస్పదమైన విషయాలు, ఆస్తి వ్యవహారాలు ఏదున్నా కూడా ఈ సంవత్సరం దాన్ని ఒకదగించుకోవడానికి ప్రయత్నం చేయండి. వెంటనే మీకు రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే, కాంప్రమైజ్ అయినట్టయితే, దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారన్నమాట. మీకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు కొంత ధన వ్యయం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంపాదన లేకపోయినా కూడా డబ్బు అనేది మటుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. చాలామంది జాబ్స్లో లేకుండా ఇంకో కొత్త జాబ్ కోసం ఉన్న జాబ్ను వదిలేసి వెయిట్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా సరైన సమయం. ఈ సంవత్సరం మీరు మంచి జాబ్లో స్థిరపడటానికి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల వల్ల మీకు సమస్యలు తలెత్తే అవకాశం, అలాగే పోలీసు కోర్టు వ్యవహారాలు కూడా మీరు మళ్ళీ కొత్తగా వెళ్ళే అవకాశం. కొత్తవారు ఎవరైనా ఈ యొక్క సంవత్సరంలో ఇటువంటి ఏది కోర్టు సంబంధం, పోలీస్ సంబంధం ఏది లేకపోయినా వారు ఈ సంవత్సరం దాన్ని టచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం కేర్ఫుల్గా ఉంటే మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే పశు నష్టం ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వ్యవసాయం చేస్తున్నట్టయితే, అలా వ్యవసాయంలో పశు సంపద గురించి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పౌల్ట్రీ వ్యవస్థలో కూడా కొద్దిగా వైరస్ అలాంటివి ఎక్కువ శాతం మరణాలు వాటికి సంభవించటం, వాటి వల్ల కొంత నష్టాన్ని మీరు చవి చూడాల్సిన అవసరం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా తాత్కాలికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు దాని మీద కొంత చూసినట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశి వారికి అంతా బాగుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు మొక్కులు కానీ ఉన్నట్టయితే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క కులదేవత యొక్క పూజ కూడా చేసుకోవడం వల్ల, శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.